సార్ 'మంచు విష్ణు' గారి 'కన్నప్ప' సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ ఇబ్బందులు మాత్రం ఈ సినిమాకైతే తప్పట్లేదు సార్. ఇప్పుడు సెన్సార్ వాళ్ళు కూడా షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే రీసెంట్‌గా బ్రాహ్మణ సంఘాలు ఈ సినిమా పైన వ్యతిరేకత చూపించడం వల్ల కాస్త నిరసనలు తెలియజేయడం చూసాము. సో, మరి ఇప్పుడు సెన్సార్ వాళ్ళకు అంటే వాళ్ళకి సపోర్ట్‌గా మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. మరి దీన్ని ఎలా ఫేస్ చేస్తారు 'కన్నప్ప' టీమ్? ఏంటి బ్రాహ్మణ సంఘాల నిరసనలెందుకు? వీళ్ళు ఏ వ్యతిరేకత చేస్తున్నారు ఈ సినిమా పైన? మరి రిలీజ్ దగ్గర పడుతుంలో ఇటువంటివన్నీ ఇబ్బందులు ఎదురవ్వడం ఈ సినిమా పరంగా ప్లస్సా? మైనస్సా? అండ్ మన ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. సో, దానికి పాజిటివ్ రెస్పాన్స్ కంటే ట్రోలింగ్ ఎక్కువ గురైనట్టు కనిపిస్తుంది సార్. మరి ఎలా ఉంది ఆ రెస్పాన్స్? మామూలుగా 'మోహన్ బాబు' ఫ్యామిలీ గత కొంతకాలంగా ఇటు ఫ్యామిలీ తరపున గాని, లేకపోతే సినిమా పరంగా గాని, లేకపోతే అక్కడ 'మోహన్ బాబు' యూనివర్సిటీలో వివాదాలు గాని, ఇట్లా ఒక రకంగా ఏందంటే గత 1 ఇయర్ దాదాపు 1 ఇయర్ నుంచి కూడా వివాదాల్లోనే చిక్కుకున్నట్టుగా కనబడుతుంది. అయితే ఈ నేపథ్యంలో వాళ్ళు వాళ్ళ మొత్తం ఫ్యామిలీ హిస్టరీలోనే అతి బిగ్గెస్ట్ బడ్జెట్ దాదాపు 200 కోట్ల బడ్జెట్ సినిమా 'కన్నప్ప' పేరుతో తీయడం. అది ఎప్పటినుంచో డ్రీమ్ ప్రాజెక్ట్‌గా విష్ణు చెప్పడం. దాన్ని ఒక నేషనల్ లెవెల్‌లో ఆర్టిస్ట్ 'మోహన్ లాల్', 'శరత్ కుమార్', 'ప్రభాస్', 'అక్షయ్ కుమార్' ఇలాంటోళ్ళతో నింపేయడం. సో, ఇదంతా గూడా పైగా మొత్తం షూటింగ్ అంతా గూడా న్యూజిలాండ్‌లో జేయడం. ఇదంతా గూడా ఒక ఆహ్, విచిత్రమైన ఒక కండిషన్‌ని తీసుకొచ్చాయి. ఈ సినిమా చుట్టూ. అయితే ఇది పోస్టర్ రిలీజ్ దగ్గర నుంచే దీని మీద కామెడీ స్టార్ట్ అయింది. ఇదేంటి ఇలాగుంది? కన్నప్ప ఏంది ఇలాగున్నాడు? వీళ్ళేందో అసలు ఏ ఊర్లో ఉన్నారు వీళ్ళు? ఈ బట్టలేంటి? కాస్ట్యూమ్స్ ఏంటి? ఈ బాణాలు విచిత్రమైన బాణాలు ఎక్కడి నుంచొచ్చాయి? ఇవన్నీ వెస్టర్న్ కైండ్ ఆఫ్ సినిమా లాగుంది తప్ప, ఇది ఇండియన్ కన్నప్ప లాగా లేదు. కన్నప్ప అనేది కాళహస్తీశ్వర మహత్యంలోంచి ఒక అక్కడ లోకల్ స్థల పురాణం అంటారు. అలాగా ఒక స్థల పురాణంలోంచి పుట్టుకొచ్చిన కథ. దాన్ని తీసుకొని మనకి 'భక్త కన్నప్ప' అప్పుడు కృష్ణరాజు తీశాడు. అది పెద్ద హిట్ అయింది. సో, దాని తర్వాత ఇప్పుడు ఈ కన్నప్పని వీళ్ళు తీశారు. మామూలుగా అయితే కాస్టింగ్ పరంగా అయితే క్లెవర్ గానే వాళ్ళు మేనేజ్ చేస్తారు. ఎందుకంటే పాన్ ఇండియా కాస్టింగ్ 'అక్షయ్ కుమార్' హిందీకి, మలయాళంకి 'మోహన్ లాల్', 'ప్రభాస్' అయితే ఇంకా అన్ని భాషలకి సరిపోతాడు. అలాగా మొత్తం ప్లాన్డ్ గానే బానే పెట్టుకున్నారు. 'కాజల్' ఉంది. సో, ఇలాగా జాగ్రత్తగా పెట్టుకొని ప్లాన్ అయితే చేశారు. అయితే ఇప్పటివరకేందంటే ట్రైలర్ రాకముందు వరకు గూడా మళ్ళీ కొన్ని వివాదాలు చుట్టుముట్టాయి. ముందు ఈ వివాదాలేంటి? సెన్సార్ బోర్డ్ ఏం జేసింది? అని చెప్పుకొని దాని తర్వాత ట్రైలర్ గురించి మనం మాట్లాడదాం. సో, ప్రధానంగా ఏందంటే దీంట్లో పిలక, గిలక అనే క్యారెక్టర్లిద్దరు బ్రహ్మానందం, సప్తగిరి. వాళ్ళ క్యారెక్టర్‌లు ఆహ్, టీజర్‌లో వచ్చినప్పుడే వీళ్ళు ఒక గొడవ మొదలైంది. ఆ తర్వాత మొన్న వీళ్ళు ఆల్రెడీ దీని ప్రచారానికి వివిధ ప్రాంతాలకు వెళ్ళడం మొదలైంది టీము. అలాగా గుంటూరుకెళ్ళినప్పుడు అక్కడ బ్రాహ్మణ చైతన్య వేదిక సిరిపురం శ్రీధర్ శర్మ అధ్యక్షతన చాలామంది అక్కడ ఆందోళన చేయడం మొదలుపెట్టారు. అయితే దానికి సంబంధించి వీళ్ళు స్పందించలేదు. పాజిటివ్‌గా గాని, నెగెటివ్‌గా గాని స్పందించలేదు. ఆల్రెడీ 'మోహన్ బాబు'ది అంతకుముందు 'విష్ణు' సినిమాకి సంబంధించి కూడా ఆ సినిమా పేరు నాకు గుర్తులేదు. దాంట్లో అక్కడ బ్రాహ్మణుల్ని కించపరిచారని ఫిల్మ్ నగర్‌లో వెళ్లి బ్రాహ్మణ కొంతమంది సంఘాల వాళ్ళు ధర్నా చేయడానికి వాళ్ళ ఇంటి ముందు ట్రై చేస్తుంటే బౌన్సర్‌లను పెట్టి వాళ్ళని కొట్టించడం. అప్పుడు గూడా రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణ సంఘాలు 'మోహన్ బాబు' మీద తీవ్ర వ్యతిరేకత తెలియజేశాయి. సో, అలాగా 'మోహన్ బాబు'కి బ్రాహ్మణ సంఘాలకి మధ్య గొడవ ఇప్పటిది కాదు. అయితే ఇది ఇప్పుడు ఇంతకుముందు మామూలుగా బ్రాహ్మణుల్ని విలన్లుగా చూపించడం, కమెడియన్‌లుగా చూపించడం అనేది బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుంచి ఉంది. మనకి 'ఎన్టీఆర్' సినిమాలు వీటిల్లో చూస్తే కూడా అప్పట్లో ప్రతి సినిమాలో ఒక కర్ణం, ఒక మునసబు, ఒక కర్ణం, ఒక పూజారి వీళ్ళు విలన్ ఒక బ్యాచ్ ఉంటారు. మనకి 'అల్లూరి రామలింగయ్య' ఎన్ని సార్లు ఈ క్యారెక్టర్‌లు యేసుంటాడో. అంటే అదేందంటే కామిక్ విలన్స్ లాగా వీళ్ళు అంటే మెయిన్ విలన్ అది కూడా వీళ్ళు అడవి ఎగ్జాంపుల్ నుంచి జంతువుల నుంచి తీసుకున్న సింహము, నక్క. సింహం విలన్ అయితే సింహం ఒక విలన్ అనుకుంటే, ఒక క్రూరముఖం విలన్ అనుకుంటే పక్కనుండే నక్క ఇలాంటి జంతువుల నుంచి తీసుకొని వీళ్ళని అలా ఒక నక్కల్లాగా గుంట నక్కలంటారు గదా! అలా ఆ జిత్తులు మారి నక్కల్లాగా వీళ్ళని ప్రొజెక్ట్ చేయడం.
కర్ణం మున్సబ్ జనరల్ గా ఊర్లలో ఏంటంటే కర్ణం మున్సబ్లు పట్ల ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉంటుంది. వాళ్ళు ఏంటంటే మ్యానిపులేట్ చేస్తుంటారు ల్యాండ్ విషయాల్ని, రికార్డులని అప్పట్లో వాళ్ళ చేతిలో ఉండేవి. అందువల్ల ఆ క్యారెక్టర్ని మనకి చూపించేవాడు. అప్పుడంతా వ్యతిరేకత సమాజంలో పెద్దగా రాలేదు. ఎందుకంటే అది ఆ, సహజంగా తీసుకున్నాం. ఈ మధ్య కాలంలో ఏమైందంటే ప్రతి దానికి ఎక్కడో ఒక వ్యతిరేకత. మనకి అసలు ఏం చెప్తే ఏం వ్యతిరేకత వస్తుందో ఎవరికి తెలియని ఆ, పరిస్థితి ఉంది. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ సినిమా చూడకుండానే వీళ్ళు పిలక గిలక అనగానే బ్రాహ్మణులు ఎందుకు అట్టవుతారో నాకైతే అర్థం కాలేదు. తప్పేముంది ఆడ పిలకలు బ్రాహ్మణులకు ఉంటాయి. దాంట్లో ఏమన్నా సినిమా చూసి బ్రాహ్మణులను ప్రత్యేకంగా విమర్శించుంటే ఓకే. అది కూడా ఏం లేదు. సో ఈ మధ్య ఏందంటే ఈ సంఘాలు ఆ నాయకులకి వాళ్ళ అజెండాలు ఏముంటాయి, వాళ్ళు పాపులర్ కావాలనుకుంటారు. కాబట్టి వాళ్ళు పాపులర్ కావాలంటే ఏదో ఒక పాపులర్ ఎలిమెంట్ వాళ్ళకి దొరికినప్పుడు, ముఖ్యంగా సినిమాలు దొరికినప్పుడు ఆ సినిమా చుట్టూ తాము పాపులర్ అవ్వాలనేది అనుకోవడం కొంతమంది అయితే. కొంతమంది డబ్బులు డిమాండ్ చేసే బ్యాచ్ కూడా మొదలయ్యారు. అంటే మేము గొడవలు చేస్తాం, మాకేదో కొంత రాలొచ్చండి, రాలిస్తే మేము మళ్ళీ సైలెంట్ అయిపోతాం అనే బ్యాచ్లు కూడా ఈ మధ్య కాలంలో తయారయ్యారు. సినిమా వాళ్ళంటే సెన్సిటివ్ ఉంటది. సినిమా రిలీజ్ ప్రాబ్లమ్ వస్తది. కాబట్టి వీళ్ళని మనం బెదిరిస్తే 4 డబ్బులు రాలుతాయి, మనకు పాపులారిటీ వస్తది అనుకునే బ్యాచ్ కూడా మొదలయ్యారు. ఇలాగా అంటే నేను ప్రత్యేకంగా బ్రాహ్మణ చైతన్య సంఘం అలా చేస్తుంది అనలేదు. ఈ మధ్య కాలంలో జనరల్‌గా అలాంటివి పెరిగాయి కూడా. అయితే వీళ్ళు అట్టయినారా? ఎందుకు అట్టయ్యారనేది క్లియర్‌గా అయితే మనకి లేదు. ఎందుకంటే సినిమా మనం గూడా చూడల. బ్రాహ్మణులు ఏం కించపరిచారో లేదు. అక్కడ పిలక, గిలక అనే వాళ్ళ పేర్లు పెట్టారు అంతే. సో, ఏదేమైనా వాళ్ళు అట్టయ్యారు, గొడవలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ వస్తున్న న్యూస్ ఏందంటే సెన్సార్ బోర్డ్ సభ్యులు మొత్తం 11 మంది. మామూలుగా అయితే మినిమమ్ 4 సెన్సార్ బోర్డ్ మెంబర్స్ చూడాలి ఒక సినిమా. చూసి వాళ్ళు అంటే సెన్సార్ బోర్డు డైరెక్టర్ వాళ్ళు, చైర్మన్ వాళ్ళు చూస్తారు. చూసిన తర్వాత జనరల్‌గా కట్స్ ఏమీ లేకపోతే వాళ్ళకి క్లీన్‌గా సర్టిఫికేట్ ఇస్తారు. సర్టిఫికేట్ ఇస్తారు. కొంతవరకు ఇబ్బంది ఉంటే ఏయూ ఇస్తారు. అంటే ఏయూ అంటే పేరెంటల్ గైడెన్స్‌లో పిల్లలు చూడాలని చెప్పి. అది కూడా లేదనుకుంటే ఏ సర్టిఫికేట్ ఇస్తాము, కట్స్ లేకుండా కావాలనుకుంటే ఏ సర్టిఫికేట్ ఇస్తామంటారు. కొంతమంది దానికి ఒప్పుకుంటారు. లేదు కట్స్‌కి మీరు ఒప్పుకుంటే ఏయూ ఇస్తామని చెప్తారన్నమాట. అలాగే ఇప్పుడేందంటే ఈ 11 మంది చూసినాక డిస్కషన్ పెట్టి మొత్తం 13 సీన్‌లను తీసేయమని చెప్తారు అని వార్తొచ్చింది. 13 సీన్‌లు తీస్తే సినిమా చాలా కంటిన్యూటీ దెబ్బతినే అవకాశం ఉంటది. సీన్‌లు లేపేస్తే కంటిన్యూటీ పోతుంది. సో, మరి అది వీళ్ళు ఎలా ఎదుర్కుంటారనేది చూడాలి. మామూలుగా ఏమవుతుందంటే రివిజన్ కమిటీ కూడా ఉంటది. రివిజన్ కమిటీకి అప్లై చేస్తారు నాకు తెలిసి. ఎందుకంటే 13 సీన్‌లు తీసేస్తే నీకెక్కడికక్కడ కంటిన్యూ దెబ్బతింటుంది. ఆ సీన్‌లు అందువల్ల వీళ్ళు రివిజన్ కమిటీకెళ్తారు. చాలా సార్లు రివిజన్ కమిటీ కొంత లిబరల్‌గా ఉంటారనమాట. ఇంతకుముందు కూడా మనం అనేక సార్లు చూసాము. ఈవెన్ మేము కూడా నేను 'నయీం డైరీస్' డైరెక్ట్ చేసినప్పుడు నా దానికి కూడా దాదాపు 32 కట్లిచ్చారు. తర్వాత రివిజన్ కమిటీకెళ్ళినాక మీకు మినిమమ్ తగ్గిపోయినాయి బాగా. ఏదో కొంత వైలెన్స్ అది కూడా మమ్మల్నే మీరే ఒక 30% మీకు నచ్చిన ఆహ్, ప్లేస్‌లో తగ్గించండని జెప్పారు. సో, అది కూడా మనకి ఒక సెన్సార్ బోర్డ్‌కి, ఇంకొక సెన్సార్ బోర్డ్‌కి కూడా ప్రాబ్లమ్ ఉంటది. మేము ఒకే సినిమా కన్నడలో కూడా తీసాం. కన్నడలో ఏమో లిప్ కిస్‌లని అలో చేయలే వాళ్ళు. ఇక్కడేమో లిప్ కిస్‌లని అలో చేశారు. కన్నడలో ఏమో వయలెన్స్‌ని అలో చేశారు. ఇక్కడేమో వయలెన్స్‌ని అలో చేయలే. అంటే మరి రీజనల్‌గా సెన్సార్ బోర్డ్‌కి ఒక క్లారిటీ ఉన్నట్టుగా అనపడదు. మళ్ళీ ఏమో సైకో అనే పదం వాడొద్దని చెప్పారు. సైకో పేరుతోనే సినిమా ఉంది. దాన్నెలా అలో చేశారు? ఇట్లా ఎగ్జాంపుల్స్ చాలా చెప్పొచ్చనమాట. అంటే వాళ్ళకి తోచింది చెప్తూ ఉంటారు సెన్సార్ బోర్డ్. ముందు నుంచి కూడా ఇదే ప్రాబ్లమ్ ఇది. బ్లాక్ అండ్ వైట్ నుంచి కూడా సెన్సార్ బోర్డ్ మీద మనం ఓల్డ్ పత్రికలు 'రూపం' అని, 'కుంటిపిల్ల' ఇలాంటి 1940స్, 30స్‌లో వచ్చిన పత్రికలు చూస్తే, అందులో సెన్సార్ మీద ఇప్పుడు ఎలాగైతే మనం విమర్శలు చేస్తున్నామో అప్పుడు కూడా సెన్సార్ మీద ప్రొడ్యూసర్‌లు, రైటర్‌లు విమర్శలు చేస్తూనే ఉన్నారు అప్పుడు గూడా. అప్పటి నుంచి కూడా ఇదే గొడవ అన్నమాట. సో, ఇప్పుడు గూడా అదే గొడవ మరి. కాబట్టి ఇప్పుడు నాకు తెలిసి వీళ్ళు సెన్సార్ ఇబ్బంది నుంచి అధిగమించడానికి కోసం ఖచ్చితంగా రివిజన్ కమిటీకైతే వెళ్తారు. అయితే ఈ మధ్య ఆహ్, వచ్చిన ఈ ట్రైలర్ తరువాత వీళ్ళ పర్స్పెక్టివ్ మారిపోయింది.
ట్రైలర్ ఏంటంటే ఇది ఖచ్చితంగా బ్యాడ్ ఫిల్మ్ అయితే కాదు అన్న ఫీలింగ్ అయితే క్రియేట్ అయింది. ఒక పాజిటివ్ వైబ్ అయితే క్రియేట్ అయింది. అంటే దీంట్లో కన్ఫ్రంటేషన్ ఉంది. ఒక నెగెటివ్ అంటే దేవుడిని నమ్మని ఒక నాస్తికుడు ఆహ్, ఆహ్, భక్తుడిగా ఎలా మారిపోయాడని ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ ఉంది. తర్వాత ప్రభాస్ క్యారెక్టర్ కూడా చాలా లెంగ్తీగానే ఉంటది. మరీ చిన్న క్యారెక్టర్ ఏం కాదు అన్న ఒక ఫీల్ క్రియేట్ చేశారు. అర్జునుడుగా ప్రభాస్, అర్జునుడికి, శివుడికి మధ్య యుద్ధం లాంటిది ఉండడం ఇవన్నీ కూడా పెట్టారు. అట్లాగే ఈ కన్నప్ప క్యారెక్టర్ చేంజ్ కోసం శివుడే అర్జునుడిని పంపించాడన్న ఫీలింగ్ ఉంది. సో, ఆహ్, మనం రియాలిటీ సో కాల్డ్ రియాలిటీ ఉంది. నిజానికి ఇది జానపద గాథ అని చెప్పుకోవచ్చు. జానపద గాథలకి, రియాలిటీకి సంబంధం ఉండదు. జానపద గాథలన్నీ కూడా రకరకాల రూపాల్లో ఫాంటసైజ్ అయిపోతాయి. ఇట్లాంటి వీరగాథలు అంటారు వీటిని. భక్తి జానపద గాథలు, వీర జానపద గాథలు అనేవి ప్రధానంగా 2 రకాలుగా మనకుంటాయి. ఈ 2 రకాల్లో గూడా మనం రియాలిటీని వెతకలేం. అవి మారిపోతాయి. ఇప్పుడు 'కన్యక' ఇట్లాంటి భక్తి వీరగాథ దాన్నేమంటారు? వీరగాథ గాదు అది. త్యాగ గాథ. త్యాగ కథ. ఆమె ఎట్లా త్యాగం జేసి చితిలో దూకి చచ్చిపోయింది 'కన్యక' అని. సో, అవన్నీ గూడా మిత్ అనేది తయారవుతుంటది. కాబట్టి మనకా ఇదేం లేదు. సినిమా చూడ్డానికి బాగుందా లేదా అనేదే మెయిన్ ఇంపార్టెంటు. కాన్ఫ్లిక్ట్ ఎలా క్రియేట్ జేసుకున్నారు, ఇంట్రెస్ట్ ఉందా లేదా ఎలిమెంట్ అనేది. ట్రైలర్‌లో అయితే అవన్నీ ఖచ్చితంగా ఉన్నాయి. మరీ ఏదో కామెడీగా అయితే లేదు. పర్ఫెక్ట్ అన్ని క్యారెక్టర్‌లు ఉండడం. ట్రైలర్ కట్ చేసిన అతను ఎవరో బ్రహ్మాండంగా కట్ చేసాడన్న ఫీలింగ్ గూడా వచ్చింది. అయితే ట్రోలర్స్ ఎప్పుడూ ఉంటారు ఆ ఫ్యామిలీకి. ఎందుకంటే ఇది ఎంత పెద్ద హిట్ అయినా గూడా ట్రోలర్స్ ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళు ఏదో ట్రోల్ చేస్తూనే ఉంటారు. అయితే ఇప్పుడు దీనివల్ల మార్కెట్ అయితే బాగా వచ్చిందని చెప్తున్నారు. ప్రీ థియేటర్ రిలీజ్ బిజినెసు బాగా అయిందని చెప్తున్నారు. ఎందుకంటే మనకి వీళ్ళ సినిమాని ఎవరో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారనే లిస్ట్ చూస్తేనే పాజిటివ్ వైబ్ ఎలా వచ్చిందో చూడొచ్చు మనకి. ఇక్కడ ఆంధ్ర, తెలంగాణలో ఏషియన్ అండ్ సురేష్ ఇద్దరు డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు. వాళ్ళకి బ్రహ్మాండమైన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఉంది. దాని తర్వాత తమిళనాడులో రెడ్ జెయింట్ వోళ్ళు అంటే మన ఉదయనిధి స్టాలిన్ బ్యాచ్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు. కర్ణాటకలో హొంబలే వాళ్ళు. హొంబలే అంటే మనకు తెలుసు మన కేజీఎఫ్ కాంతార ప్రొడ్యూసర్లు. వాళ్ళు డిస్ట్రిబ్యూట్ తీసుకున్నారు. కేరళలో ఆశీర్వాద్ గ్రూప్ తీసుకున్నారు. ఇక నార్త్ ఇండియాలో పెన్ మరుదర్ ఎంటర్‌టైన్‌మెంట్ వాళ్ళు తీసుకున్నారు. హిందీలో యాషాజ్ ఫిల్మ్స్ తీసుకున్నారు. ఓవర్‌సీస్‌లో పార్క్స్ ఫిల్మ్స్ అనేవాళ్ళు తీసుకున్నారు. కాబట్టి బ్రహ్మాండంగా ప్రీ థియేటర్ రిలీజ్ బిజినెస్‌కి సంబంధించి మంచి డిస్ట్రిబ్యూటర్ల చేతిలో ఉంది కాబట్టి థియేటర్లకి ఏమాత్రం ప్రమాదం ఉండదు. తర్వాత ఏందంటే వీళ్ళ లక్ ఏందంటే 'హరిహర వీరమల్లు' పోస్ట్‌పోన్ అవ్వడం గూడా వీళ్ళ లక్కు. అది గాని ఉండుంటే కొంత ఇబ్బందయ్యేది. వీళ్ళ దగ్గర ఇప్పుడు ఏ రకమైన కాంపిటీషన్ గూడా వీళ్ళకి లేదు. కాబట్టి అన్ని రకాలుగా ఇది బావుంది. ఈవెన్ ఓటీటీ ఆఫర్ కూడా మంచిగా వచ్చిందని జెప్తున్నారు. అంతకుముందైతే అతను ఓటీటీ ఆహ్, ఆఫరు మాకు సరిగ్గా రాలేదు. నేను అడిగిన రేట్ ఇవ్వలేదు కాబట్టి నేను ఎవరికీ ఇవ్వలేదని విష్ణు చెప్పాడు గానీ, ఇప్పుడైతే 8 వారాల తర్వాతనే నేను ఓటీటీ ఇస్తాను. ఒకవేళ మంచి రెస్పాన్స్ లేకపోతే 4 వారాల్లో ఇస్తాను అన్న ఒక ఒప్పందంతో పోటీ పడుతున్నారు ఇప్పటికీ. ఎవరు ప్రైము అండ్ నెట్‌ఫ్లిక్స్ అనే వార్తలు గూడా వస్తున్నాయి. ఏదేమైనా ఓవరాల్‌గా ఈ వివాదాలన్నీ గూడా కన్నప్పకి హార్మ్ అయితే చేయవని నేను అనుకుంటున్నాను. ఉపయోగపడతాయి. సరే ఇదేదో కన్నప్ప సినిమా ఒకసారి చూద్దాం అనే ఫీలింగ్ వస్తుంది. రెండోది ప్రభాస్ ఫ్యాన్లు మనకి ఎంత ఎక్కువ ఉన్నారో మనకి ఇండియాలో తెలుసు.